పొంగనూరులో రామకృష్ణ హత్య, అమర్నాథ్ రెడ్డి గారి స్పందన, అలాగే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు స్పందన. సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు, పార్టీ అభిమానులు. అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఈ పరిణామాలు ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటి మీద విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. హత్యలు, ఎమ్మెల్యేల ప్రతిస్పందన ఇవన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ పోకడలు ఎటు దారి తీస్తున్నాయి, ఎందుకు ఎలా జరుగుతుంది, దీని మీద మీ విశ్లేషణ తెలియజేయండి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయి కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 మర్డర్లు జరిగినాయండి. అనేక మంది మీద దాడులు జరిగినాయి. కింద స్థాయి యంత్రాంగమే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి అనుకూలు ఇంకా ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు అగ్రనాయకత్వం అంతా కూడా వాళ్ళకేటి పైనుంచి చూస్తుంటే అంతా సమానంగా కనపడుతుంది. కొంచెం సార్వజనీనత పాటిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒంటికై సొంటి కొమ్ములు వ్యవహరించకుండా, వన్ సైడ్ వ్యవహరించకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ వాళ్ళు అలాగే ప్రవర్తించారనుకోండి, మొన్న ఒక మాట అన్నాడు చంద్రబాబు గారు, టీడీపీ వాళ్ళకి పనిచేయాలి, వైసీపీ వాళ్ళకి చేయొద్దంటే, అంటే నువ్వు అందరికీ ముఖ్యమంత్రి కదా అని రెడీగా ఉంటారు మాట్లాడటానికి. అది ఆయన అన్న సందర్భం వేరు. అంటే అంచేత వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన, ఎందుకంటే నేషనల్ పర్సన్ ఆయన. ఇక్కడ ఆయన అన్న సందర్భం ఏంటంటే సార్, నాయకులతో మీరు టచ్లోకి వెళ్ళబాకండి, ప్రజలకి కార్యకర్తలు ఆ పార్టీ కాకుండా పనిచేయండి. ఇప్పుడు మీకు దాన్ని ఏమంటే అది వాళ్ళ అబద్ధాన్ని చాలా విజయవంతంగా చెప్పగలుగుతారు. అయితే పార్టీ ప్రమాణ స్వీకారం, ఈ నాయకుల చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ కార్యకర్తల్లో తెలియని అసహనం వచ్చింది. ఎంచేతంటే ఇది ఏంటో అర్థం అవ్వట్లేదు, ముందులో అర్థం అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, పార్టీకి పనిచేసిన వాళ్ళని ఇగ్నోర్ చేశారనేటువంటిది ఒక వాదన వినపడుతుంది. అలాగని చెప్పేసి మరి మొత్తానికి ఏమైనా పట్టించుకోలేదంటే, చాలామంది పనిచేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పదవులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎక్కడెక్కడ కుర్రోళ్ళకి ఇచ్చారు. కస్తూరి కోటేశ్వర చౌదరి, ప్రణవ్ గోపాల్ ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చారు. అమ్మాయి తేజస్విని ఇలాంటి వాళ్ళందరికీ, పొడబాటి వాళ్ళందరికీ ఇచ్చారు. జీవిరెడ్డి గారికి ఇచ్చారు, బాగా మాట్లాడి ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చారు. మరి వాళ్ళకి తప్పడం లేదు. కానీ ఏం జరుగుతుంది, స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో వివక్షకు గురైన అధికారులు, సిఏలు, డిఎస్పీలు పక్కన పెట్టేసిన వాళ్ళందరికీ ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వలేదు. వీళ్ళు ఫస్ట్ చేసిన తప్పది, కొంచెం ఆలస్యం చేశారు. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళకు అనుకూలని ఆ యంత్రాంగంలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు వీళ్ళ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు చేసుకుని వెళ్తారు. ఆ విషయంలో ఒక చిన్న మిస్టేక్ చేశారు, అది ఎప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే ఆ మనుషులే ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ప్రభుత్వం శాసన వ్యవస్థ నిర్ణయాలు తీసుకోగలదు కానీ అమలు చేయలేరు. వాళ్ళు అమలు చేయాలంటే యంత్రాంగం ఉండాలి. ఈ యంత్రాంగంలో చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి బకెట్ ఇలా పట్టరు అన్నాడు అనుకో, సెకండ్లో 100 వంతులు పట్టుకొస్తాడో, 15 నిమిషాలు కూడా పట్టుకొస్తాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి కూడా ఉన్నాడు ఒక పనివాడు, బకెట్ పట్టుకొస్తాడు ఈడ్చుకుంటాను వెళ్ళి. అలా చేస్తున్నారు వాళ్ళు. పెద్దిరెడ్డి విషయంలో ఫైల్ తాగలేడిపోయినప్పుడు హెలికాప్టర్ మీద వెళ్ళారు, తెచ్చారు. మళ్ళీ అది ఏమైపోయిందో, అక్కడ చంద్రగిరి నాని, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది కౌంటింగ్ ముందు, వచ్చిన తర్వాత ఆయన పట్టించుకోలేదు. అలాగా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ, నేను పర్టికులర్గా పేర్లు చెప్పట్లేదు అనవసరం అని, అన్ని నియోజకవర్గాల్లో ఏదో ప్రాబ్లం ఉంది. అధికారులు కూడా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న తర్వాత కొంతమంది జెన్యూన్ కాజ్ పనికి వెళ్తారు కదా, ఏదో పని చేయించుకుంటాకి వెళ్తారు కదా, దానికి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. దాంతో ఆ నోట ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇప్పుడు చాలా ఈజీ కదండి, ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఇదిగో ఒక్కొక్కళ్ళు ఇన్సిడెంట్, ఒక్కొక్కళ్ళు అనుభవం చెప్తారు. ఇప్పుడు నిన్న కాక మొన్న కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఒక భూ వివాదం ఉంది ఒక దాయాదుల మధ్య. ఆ దాయాదుల మధ్య భూ వివాదం అంటే 1.5 ఎకరం, దాదాపు ఒక 8 ఎకరాలు 6 ఎకరాలు అనుకోండి, కొన్ని ఎంతో కొంత ఫిగర్ ఉంటే, అది వాళ్ళిద్దరూ పరిష్కారం అయితే చెరుసగం అమ్ముకుని చెరుసగం తీసుకొచ్చాళ్ళు. వాళ్ళకి పట్టుదలకు పోయి ఎమ్మెల్యే దగ్గర పంచాయతీకి వెళ్తే ఎమ్మెల్యే 60 లక్షలు కొనేసుకున్నాడు. అంటే అందులో ఒకటికి డబ్బులు ముట్టిని చాలు, నాది నాకు వస్తుంది కదా, ఆడు రాకూడదు అన్నట్టుగా ఎమ్మెల్యే కన్నా దబ్బెట్టడానికి చూశాడు. కానీ వాళ్ళ తాలూకు బలహీనతను, అతను కోపం కసిని అతను వాడుకున్నాడు. అతను పరిష్కారం చేసి ఇద్దరికి న్యాయం చేయాల్సింది పోయి అతను దొబ్బేశాడు. ఇది నిన్న జరిగింది. నిన్న అతను మళ్ళీ కులం చూసి ఇచ్చారు అతనికి సీటు కృష్ణా జిల్లాలో.
ఈ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నారు, అతను కాకపోతే ఇంకెవరికి ఇస్తాం. ఆల్రెడీ ఒక మినిస్టర్ ఇచ్చారు దాంట్లో, అయినా సరే దాంట్లో మరి ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. ఆ తమ్ముడు పెద్ద రౌడీ గాడు, ఒక ప్రధాన సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే టార్గెట్ చేశాడో ఆ సామాజిక వర్గాన్ని పచ్చి బూతులు తిడతాడో, ఆ ఇంట్లో ఆడవాళ్ళని చాలా కించపరుస్తాడు, వాళ్ళ దగ్గర నేను పడుకుంటానంటాడు. ఇన్ని మాటలు మాట్లాడతాడు వాళ్ళ తమ్ముడు, ఆ రౌడీ గాడు. మరి అలాగే ఉంటుంది. ఇలాంటివన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి బాధ వస్తుంది కదా, పనిచేసిన వాళ్ళకి. అమ్మని ఇలాంటి దొరికేసాం బాబు అని ఎవరు చెప్పుకోవాలి? వీళ్ళు మాట్లాడవాళ్ళు చెప్తారు. ఇన్నాళ్ళు మేము ఈ కూటమికి అనుకూలంగా మాట్లాడాం. ఒక పర్టికులర్ పర్సన్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిగా రావాలని నేను ఓపెన్గా చెప్తున్నాను. వీళ్ళకి అనుకూలంగా మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డిని బీజేపీని తోలు తీసేసాం. వీళ్ళ కూటమి రాష్ట్ర శ్రేయస్సు గురించి బీజేపీని భరించాం, దాన్ని వదిలేసాం. ఏంటండి అంటే కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. జనం ఏం చేస్తారు, ఇంకా ఆ లోపల అణుచుకున్నది ఇది 1-2. ఇప్పుడే పాదయాత్రలో ఒక అతను పనిచేశాడు. పనిచేయటువంటి పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర పొడవునా తిరిగాడు ఒక అతను. అన్న చిన్న వర్క్ అన్నా, నేను నాకు డబ్బులు ఇవ్వవద్దు, ఏదో వర్క్ చేసుకుంటాను, మళ్ళా ఎలక్షన్కి మళ్ళీ నాకు డబ్బులు ఉండాలి కదా అని న్యాయబద్ధంగా కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వమంటే ఎవరి కాపు చెప్తే వాళ్ళు అటు తిరిగి ఇటు తిప్పి బొడ్డు చేతులు చూపించారు. ఇది అలా ఏం చేయట్లేదు, వీళ్ళు పట్టించుకుంటలేదురా అని చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాళ్ళు పట్టించుకోకపోవడం లేదు. నేను రాజకీయాలు వెళ్తే బాగా మాట్లాడాడు, మేము చెప్పింది విన్నాడు, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం లేదు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఎందుకు వస్తుంది ఈ పేరు అంటే? ఇక్కడ ఎమ్మెల్యేలు దుబ్బేసి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పమంటారా? ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యేలకి దుబ్బేయడానికి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు. అంటే ఓ 30 మంది 40 మంది ఇలాంటి న్యూసెన్స్ ఉండదు. ఎవరంటే ప్రభాకర్ రెడ్డి గారు ఒకడో వాళ్ళ మిసెస్, లేకపోతే మన రఘురామకృష్ణరాజు గారు, ఇలాంటి కొంతమంది ఉన్నారు, గౌతు సురేష్, ఇలాంటి వాళ్ళు వాటి జోలికి వెళ్ళరు. ఒక 100 మంది దాకా ఉన్నారు ఇలాంటి బ్యాచ్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక పని ఉంటుంది. తెలుగుదేశం వాడు ఏం చేస్తాడు, నేను ఇక్కడ పార్టీకి పనిచేశాను కాబట్టి ఈ వర్క్ ఇవ్వండి, లేకపోతే ఈ రికమెండేషన్ చేయండి అని అడుగుతాడు, లేకపోతే ఆ వివాదం పరిష్కరించండి అని వస్తాడు. వీడికి చేస్తే రూపాయి రాదు కదా. ఎందుకంటే నేను మీ పార్టీ పనిచేసి నేను ఎమ్మెల్యే చేశాను కాబట్టి నా పని చేయమని అడుగుతాడు అతను. కానీ అవతల పార్టీ ఏం చేస్తాడు, వైసీపీ కూడా లేకపోతే ఇంకోవడం, మీకు ఏం కావాలి చెప్పండి, నువ్వు సూట్ కేసు ఇంత మూట ఇచ్చేస్తాడు. ఆ మూటగా ఆడికి ఏం చెప్తాడు, ఇది నాకు కదే పైకి పంపాలని అంటాడు. ఆడు కూడా మొహమాట పెడతాడు, నాకు కాదు పైకి పంపాలంటాను. సరే ఆ డబ్బే మేము ఇస్తామని వచ్చారు ఇంకో తెలుగుదేశం వాళ్ళు, ఇదేంటి మా దగ్గర మరి తగ్గించండి అంటే, నాది కాదే బాబు ఇదంతా పైకి పంపాలి అని చెప్తాడు. వాళ్ళు ఆ పని అర్జెంట్ అనుకోండి, తప్పదు అనుకోండి, ఇచ్చేసి చేయించుకుని 10 మంది చెప్తారు. అంత వాళ్ళు లాగేస్తున్నారు పైన. ఇలాగా ఇప్పుడు నిజంగా అక్కడికి ఇష్టం లేదనుకో పై వాళ్ళ పేరు చెప్తాడు, గుట్టు చాపుడు కాకుండా తీసేసుకుని ఇంట్లో పడేసుకుంటారు కొన్ని పనులు. ఇదే జరుగుతుందండి అన్ని చోట్ల. ఇది ఎంత ప్రమాదం అవుద్దంటే, ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద వ్యతిరేకంగా పోరాడి వాళ్ళకే డబ్బులు ఎక్కలేదు, వర్క్లు ఎక్కలేదు, కాంట్రాక్ట్లు ఎక్కలేదు, ఉద్యోగాలు ఎక్కలేదు, కానీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు శిక్ష పడద్దని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ శిక్షలు ఏమీ పడలేదు ఎవరికైనా. అది బాధ కొంతమందికి. ఇలాగ అనేక రకాల నీ చేత నా చేత వరబడిన కుంది చేత అన్నట్టు ఈ 7-8 నెలలు గడిచిపోయింది. అప్పుడే ఈ లోపల వాళ్ళు హత్యాకాండ మొదలెట్టేశారు. ఈ సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళు ఇంకా పెంచేస్తాడు. అప్పుడు వీళ్ళకి భయం వేసేసి టీడీపీ క్యాడర్ అలాంటి వాళ్ళని ఎదుర్కొంటారు. కానీ ఎప్పుడైతే మన వాళ్ళే మనల్ని కాళ్ళు చేతులు కట్టేస్తున్నప్పుడు మనకు రక్షణ లేదురా. జగన్ ఉన్నప్పుడు వీళ్ళు భయపడలేదు, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన వీళ్ళు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చిపోతున్నాడు. వాళ్ళు ఎదుర్కొనే విషయంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేద్దామో అంటున్నారు. అంటే వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం వాడు పని అడిగితే చేయకపోతే నీకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తామనేటువంటి భయం అధికారులు ఉండాలి. తెలుగుదేశం వాళ్ళు టచ్ చేస్తే గోప పగిలిపోద్ది అనేటువంటిది వైసీపీ వాళ్ళకి ఉండాలి భయం. నువ్వు కొట్టగలదు ఇవన్నీ చేయక ఆ భయం పెట్టలేకపోయారు వీళ్ళు. అంచేత దానివల్ల ఈ అసహనం అవుతుంది. ఇక నుంచి పెడతారేమో అనుకుంటున్నాను నేను. చంద్రబాబు గారు నిన్న ఆయన స్వయంగా అసెంబ్లీలో చెప్పేశారు, దాని గురించి ఆవిడ ముసుగులో గుద్దులాటక్కలేదు, అది ఇదనే మాట్లాడక్కలేదు. ఆయన స్వయంగా ఏం చెప్పారంటే, నేను ఎప్పుడు ఓడిపోయినా కానీ నా వల్లే ఓడిపోయాం, నేను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అని చెప్పాడు. ఇంక అందులో ఇంక మన ఎవరన్నా ఏమంటానికి ఉంది కదా. అది మార్చుకుని నాయకులందరూ కూడా సహకరించాలి చంద్రబాబు గారికి. ఆయన అభివృద్ధిలో ఉండొచ్చి మీరు పార్టీని గట్ట కాపాడుకుంటారు బాబు, మీరు మళ్ళీ గెలవడానికి మీరు ప్రయత్నాలు పునాదులు వేసుకొని డబ్బులు దొబ్బేయటం, డబ్బులతో గెలవచ్చు అనుకోకుండా. డబ్బులతో గెలిచేలాగే జగన్ ఎప్పుడో గెలిచిపోయాడు, మిమ్మల్ని దరిదాపులో కూడా రానివాడు డబ్బులతో గెలవాలనుకుంటే. డబ్బులున్నా ఏమున్నా లేకపోయినా డబ్బులు అనేటువంటి అప్లికేషన్. మీ డబ్బులు ఉంటే సీట్ ఇస్తారు, ఏంటి అవసరమైతే ఖర్చు పెడతాడు. మీరు నిజంగా మనం ఎవడో ఖర్చు పెట్టలేదు, పార్టీ ఇచ్చిన డబ్బులు కూడా దొబ్బేశారు చాలామంది.
వెనకెట్టేసుకున్నారు. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రజల పట్ల ముందు మీ కార్యకర్త ప్రజల సంగతి ఆ తర్వాత దేవుడు. మీ కార్యకర్తలు మీరు పట్టించుకోకపోతే ప్రజలు అడి ఎవడు ఎక్కుతాడు వెంకలు పోయి వాళ్ళు పట్టించుకుంటారు మీరు. ఆయన వాళ్ళు కాకలోని కానోళ్ళు కంచాలు పెడితే అలా పెట్టట్లేదురా అనేటువంటి మెసేజ్ పోవాలి అర్జెంటుగానే, ఎమర్జెన్సీ. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు డే వన్ నుంచి అదే చెప్తున్నారండి. కార్యకర్తతో మంచిగా ఉండండి, మమ్మకండి, పనులు చేయండి, అభివృద్ధి చేయండి అని చెప్పి. అయినా కానీ ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తామండి ఈ పరిస్థితుల్లో. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. అలా ఇప్పుడు కార్యకర్తలు తప్పయ్యా అలా అనకూడదు అంటాం లేదు. 100 ప్రశ్నలు వేస్తున్నారు. మాకు రోజు ఫోన్లు చేస్తున్నారండి. అంటే మేము పెద్ద బాధ్యులు కాదు కానీ మాకు ఇవి కూడా సార్ పర్టికులర్గా 5-10 నియోజకవర్గాలని రాష్ట్రం అంతా మళ్ళీ ఎక్కడా లేదు. ఇప్పుడు పథకాలు బ్రహ్మాండంగా వస్తున్నాయండి. ఇప్పుడు సామాన్య ప్రజలకి అసలు దీని గురించి ఆలోచన లేదు. కానీ వాళ్ళు స్టాండర్డ్ కాదు, మీకు అర్థమవట్లేదు. ఇప్పుడు రేపు జగన్ మళ్ళీ ఎలక్షన్ కాడికి గెలవడం అనవసరం. 6,000 పెన్షన్ ఇస్తాను, అమ్మ ఒడిలాంటి 3 ఇచ్చేస్తాను, మీ ఇంట్లో మొగోళ్ళు కూడా ఇచ్చేస్తాను అంటాడు. అది ఇస్తాడే సత్తాడో కానీ అతను ఏమన్నా కానీ ఎదటోళ్ళకి టెండర్ ఇట్టేసి మనకి ఇచ్చేస్తాడు అని నమ్మకం వాళ్ళకి ఉంటుంది కదా. అలా నమ్మించాడు కదా. వేసినా చెప్పని బట్టన్ నొక్కడు కొంతమందికి వచ్చినాయి కదా. ఇప్పుడు ఏమంటున్నారు, ఆడ అభివృద్ధి లేదు, ఏమీ లేదు, సారా అమ్మాడో ఏమి అమ్మాడో తెలియదు కానీ మొత్తం మీద డబ్బులు వేసాడు అంటున్నారు కదా. అప్పు తెచ్చాడు, ఆ తాగడెట్టాడు, ఇవన్నీ అనవసరం, ఎవడు పట్టించుకోడు. అలాంటి ప్రమాదాలు బారిన పడకూడదంటే ఏం చేయాలంటే నీ కోసం యుద్ధం చేసి కూడా నీ కత్తులు తుప్పట్టకుండా చూసుకోవాలి కదా. ఎప్పుడు పొదిని పెట్టి ఉండించుకోవాలి. నీ యుద్ధంలో ఆయుధాలండి నీ కార్యకర్తలు అంటే. మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినా, లేకపోతే లోకేష్ గారు పాదయాత్ర చేసినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అవమానించినా, రోడ్ల మీద తన్నులు తిన్నా, రోడ్డు మీదకి వచ్చినా మరి కార్యకర్తలు కదండి పాపం. అదే వాళ్ళ విషయంలో ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏం మాట్లాడితే అవుద్ది కానీ వాళ్ళు రోడ్డు మీద దెబ్బలాడిన వాళ్ళు రక్తం కలకలా కారిపోతుంది. మీకు ఆత్మకూరులో చూడండి, అలా మనిషి పైనుంచి కింద రక్త అభిషేకం అయినటువంటి మనిషి రక్తంతో అసలు గుండె జలధరించిపోయింది. ఏంట్రా ఈ బాధ అనిపించింది. ఆటోలన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా స్ట్రిక్ట్గా తీసుకోవాలి నిర్ణయం. ఎమ్మెల్యే ప్రతి ఒక్కడికి నువ్వు ఎంతమంది వాళ్ళ కార్యకర్తల లిస్ట్ ఉంటుంది కదా, డైరెక్ట్గా ఒక బీపీఎల్ ఏంటంటారు కాల్ సెంటర్లో అది పెట్టి వాళ్ళ కార్యకర్తకు ఫోన్ చేసి అవన్నీ వాళ్ళు మాట్లాడి రికార్డ్ చేసి వినిపించాలి. ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి నీకు IYRS 1 నొక్కండి 3 నొక్కండి చపాతీ బ్యాచ్ వాళ్ళు చెప్తారు. స్ట్రాటజిస్టులు చపాతీ బ్యాచ్ వాళ్ళకి ఉన్నారు కాబట్టి మనం పెట్టుకోవాలి తప్ప మీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని మించిన స్ట్రాటజిస్ట్ లేడు, వ్యూహకర్త. వాళ్ళ కార్యకర్తలు అంతకన్నా స్ట్రాటజిస్టులు. అర్థమైందా? వీళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ విజ్ఞానం ఉన్నవాళ్ళు టీడీపీ వాళ్ళు. వీళ్ళు ఆటవికులు కాదు. బాబు గారు మన కూడా చెప్పారండి, పార్టీకి బలగం కార్యకర్తలే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ నరవానరాలండి. అంటే వీళ్ళు అలా కాదు. అందుచేత ఏమైనా పార్టీ కొంచెం చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోవాలండి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధ్యతలు ఆయన మోస్తూ కూడా పార్టీ వ్యవహారాలు బాగా చూస్తున్నారండి. అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ శాఖలో అంటే మనం మొహమాటంగా 3 పేర్లు చెప్పాల్సి వస్తుంది కానీ అంటే వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది. తలమునకలే ఉన్నారు ఒక రకంగా. తలమునకలైనా కానీ ఏంటది అరుపరిస్తే మళ్ళీ అబ్బోని చెప్పి వాళ్ళకి అలాగానే మిగతా శాఖాధిపతులు కూడా మేనేజర్ గారు ఉంటాడండి, అన్ని తిరుగుతూ ఉంటాడు. అది పట్టించుకోకపోతే ప్యాక్ ఆడుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. హోయ్ అనడం గబ పనులు చేస్తారు కదా, అలా అప్పుడప్పుడు అదిలిస్తూ ఉండాలి. వాళ్ళకి మళ్ళీ ఎవరికి అప్పు చెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి సీరియస్గా తీసుకుంటే ఈ పరిణామాలు రావు కదా. అవును. ఏమన్నా ఇది ఒక బ్రహ్మాండమైన విజయాన్ని వీళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి తెలియాలి, తెలుసుకోవాలి, వాళ్ళు అన్వేషించాలి. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి, ఎందుకుండా ఇలా అనకూడదు, చూసుకోవాలి అంతే. ఫైనల్గా అభిమానులు పార్టీ కార్యకర్తలు సంతృప్తి చెందినే ఏ పార్టీ అయినా ఏ వ్యవస్థ బాగుంటుంది సార్. వాళ్ళ బలం లేకుండా ఎవరు ముందడుగు వేయలేరు. నాయకులు ఎవరి పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఆ పార్టీ ఆ కార్యకర్తలు అండగా ఎప్పుడు నిలబడతారు అంటూ కంక్లూజన్ ఇచ్చిన శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.